జూబ్లీహిల్స్ కాదు, హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ భారీగా అతి భారీ మెజారిటీతో గెలిచింది. ఎవరో వచ్చి చెప్తే ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రజలు వినడానికి తయారు లేరు. ఎందుకంటే హైదరాబాద్కి దాదాపు 70,000 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు ఇక్కడ చూస్తే నా వెనక చూస్తే షేక్పేట్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి దాదాపు 16 ఫ్లైఓవర్లు, 5 అండర్ పాస్లు, కేబుల్ బ్రిడ్జ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఎంత అభివృద్ధి చేసిందని. 2014 ముందు కరెంటు సమస్యలు ఏంది, తాగునీటి సమస్యలు ఏంది, 2014 తర్వాత ఏమైంది, ఇక్కడ పెట్టుబడులు ఏంది, ఉద్యోగాలు ఏంది, ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏంది, అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఏంది, ఇక్కడ ఎట్లయితే ప్రజలు కానీ అటు అభివృద్ధిలో కానీ ఇటు సంక్షేమంలో కానీ హైదరాబాద్ ఎంత దూసుకోపోయింది అనేది ప్రజల అనుభవంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వచ్చి విమర్శిస్తే ప్రజలు నమ్మడానికి లేరు. ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళకి తేడా కూడా కనబడుతుంది. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ గంగలు కలిసినట్టే ఉన్నాయి, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో బుద్ధి చెప్తాము. పెద్ద మెజారిటీతో, భారీ మెజారిటీతో బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీత గారిని పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ఏకపక్షంగా ముక్త కంఠంతో ప్రజలు చెప్తున్నారు.